మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు బయ్యర్స్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పే ప్యాటర్నే ఈ 3 అవుట్ సైడ్ అప్ ప్యాటర్న్ అండి. ఇది ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. చాలా మంది ప్యాటర్న్స్ ని చూస్తారు కానీ అవి ఎలా ఫామ్ అయ్యాయని డీప్ గా ఆలోచించరు. ఈ రోజు మనం ఈ 3 క్యాండిల్ ఫార్మేషన్స్ వెనుకున్న లాజిక్ ని డీటెయిల్ గా నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ ఫామ్ అవడానికి 3 క్యాండిల్స్ కావాలి. క్యాండిల్ నెంబర్ 1 ఇది ఒక చిన్న రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, అంటే అప్పటికే సెల్లర్స్ ఇంకా కంట్రోల్లో ఉన్నారని అర్థం. క్యాండిల్ నెంబర్ 2 ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి ఉండాలి. ఆ ముందు ఉన్న చిన్న రెడ్ క్యాండిల్ ని మొత్తం కవర్ చేయాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ బయ్యర్స్ గట్టిగా ఎంట్రీ ఇచ్చారని మనకు ఒక హింట్ వస్తుంది ఫ్రెండ్స్. క్యాండిల్ నెంబర్ 3 ఈ మూడో క్యాండిల్ కూడా ఒక గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలండి. ఇది ఆ ముందున్న 2 క్యాండిల్స్ కన్నా పైన క్లోజ్ అయితే ఒక బుల్లిష్ రివర్సల్ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ మనకి హింట్ ఇస్తున్నట్టు. మరి ఈ క్యాండిల్స్ ఎలానే ఎందుకు ఫామ్ అవ్వాలి, ఇలా ఫామ్ అవడం వల్ల బిహైండ్ ఏమున్నదో ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ స్క్రీన్ చూడండి. ఫస్ట్ సెల్లర్స్ డామినేట్ చేశారు, కానీ సెకండ్ క్యాండిల్స్ లో బయ్యర్స్ వచ్చి ఆ సెల్లర్ పవర్ ని మొత్తం డెడ్ చేసేసారు. థర్డ్ క్యాండిల్ వచ్చాక ఎస్ బయ్యర్స్ ఆర్ అఫీషియలీ బ్యాక్ అనే హింట్ మనకి చెప్తుంది. మనం ప్యాటర్న్స్ ని డిక్షనరీలా గుర్తు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఆ క్యాండిల్ మధ్య జరిగిన ఫైట్ ని అర్థం చేసుకోవాలి. అప్పుడే అది మన అనాలిసిస్ కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఏదైనా ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు డెఫినెట్ గా మీ ఓన్ అనాలిసిస్ లో చెక్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదండి. నేను ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గా మాత్రమే చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.